కాలింగ్ సీపోర్ట్ వాచ్ అయిపోయిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఇదే కరెక్ట్ టైం అని చెప్పేసి టు బ్రింగ్ స్లేవ్స్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. ఎందుకంటే ఆ నేమ్ ఇట్ సెల్ఫ్ మోసం చేయడం అన్నట్టుగా చాలా మంది యువకులు అప్పట్లో వెళ్ళిన తర్వాత దే గెట్ టు నో దట్ ఇక్కడ ఏవి ఉండదు ఎక్సెప్ట్ స్లేవ్స్. వెనక్కి వెళ్ళడానికి కూడా షిప్స్ ఏమి ఉండవు. వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ విజయ్ పుణ్యమంతుల. లాస్ట్ టైం మనము కారింగ్ సీపోర్ట్ గురించి తెలుసుకున్నాం రైట్. ఇప్పుడు మనము ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ బతియారాస్ గురించి తెలుసుకోబోతున్నాం. 18th సెంచరీలో కారింగ్ సీపోర్ట్ వాచ్ అయిపోయిన తర్వాత చాలా మంది అక్కడ నుంచి క్రాఫ్ట్స్మెన్ మారిషస్ వెళ్ళిపోయారు. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకున్నాం. కొంచెం బ్యాక్ వస్తే 18th సెంచరీలో స్లోగా వెస్టర్నర్స్ అందరూ కూడా షుగర్ కి అట్రాక్ట్ అవుతున్నారు. సో ఈస్ట్ ఇండియా కంపెనీ ఇదే కరెక్ట్ టైం అని చెప్పేసి షుగర్ కేన్ కల్టివేషన్ స్టార్ట్ చేశారు టు ప్రొడ్యూస్ షుగర్. సో అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడెక్కడ బాగుంటుంది అనుకున్నప్పుడు దే ఫౌండ్ అవుట్ మారిషస్ అనేది బెస్ట్ ప్లేస్ టు ప్రొడ్యూస్ షుగర్ అని తెలుసుకున్నారు. ల్యాండ్ సూపర్ ఉంది, ఇక్కడ షుగర్ కేన్ కల్టివేట్ అయితే షుగర్ కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా చాలా మనీ స్పెండ్ చేసి మిల్స్ కూడా రెడీ చేసేసారు. ప్రాబ్లం ఏంటి? మ్యాన్ ఫోర్స్. సో ఆల్రెడీ ఈస్ట్ ఇండియా కంపెనీ కొంతమంది హైర్ చేసుకుని టు బ్రింగ్ స్లేవ్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ లైక్ మడగాస్కర్, మోజిక్, కొమరోస్. దాంతో పాటు కూడా ఇంకా మ్యాన్ ఫోర్స్ కావాలి కాబట్టి వీళ్ళు హైర్ చేసుకున్న ఒక తెగ కాల్డ్ బతియారాస్. కరెక్ట్ కదండి, బతియారాస్. బతియారాస్ అంటే అదొక తెగ అనమాట, అదొక పేరు కూడా, నిక్ నేమ్ కూడా. మారిషస్ కి వెళ్ళి బతియారాస్ అన్నాం అనుకో వాళ్ళు మనం తిట్టేమనుకుంటారు. ఎందుకంటే ఆ నేమ్ ఇట్ సెల్ఫ్ మోసం చేయడం అన్నట్టుగా అయిపోయింది. వీళ్ళు మోస్ట్ పాపులర్ సీ పోర్ట్స్ అక్కడికి వెళ్ళడము, మారిషస్ లో రాళ్ళ కింద డబ్బులు దొరుకుతాయి, నిధులు దొరుకుతాయి అని చెప్పేసి దే యూస్ టు స్ప్రెడ్ గాసిప్. కొంతమంది ఉంటారు కదా యంగ్స్టర్స్, అంబిషియస్ పీపుల్. సో వాళ్ళందరూ కూడా ఓకే మనం మారిషస్ వెళ్ళిపోయి బాగా నిధి సంపాదించుకొని బ్యాక్ వచ్చేద్దాం అని చెప్పేసి దే ట్రై టు రీచ్ మారిషస్. ఒక్కసారి మారిషస్ వెళ్ళిన తర్వాత దే గెట్ టు నో దట్ మారిషస్ అనేది షుగర్ కేన్ ప్లాంటేషన్ ఉన్న ఐలాండ్. ఇక్కడ ఏవి ఉండదు ఎక్సెప్ట్ స్లేవ్స్ షుగర్ కేన్ కల్టివేషన్ చేస్తారు టు ప్రొడ్యూస్ షుగర్. అది తెలిసిన తర్వాత వాళ్ళకి వెనక్కి వెళ్ళడానికి కూడా షిప్స్ ఏమి ఉండవు. వెనక్కి వెళ్ళలేక అక్కడే ఉంటూ షుగర్ కేన్ ప్లాంటేషన్ వర్క్ చేస్తూ ఉంటారు. సో అలా చాలా మంది అక్రాస్ ఏషియా నుంచి బతియారాస్ మాటలు నమ్మి మారిషస్ వెళ్ళిపోయి వెనక్కి రాలేక అక్కడే ఉండిపోయారు. కొంతమంది కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చారు, కొంతమంది ఇంకేం వస్తావులే అని చెప్పి అక్కడే ఉండిపోయారు. ఈ మారిషస్ గురించి ఇంకా ఇంట్రెస్టింగ్ గా అక్కడ ఏం జరిగేది, అప్పుడు షుగర్ కేన్ ప్లాంటేషన్ ఎలా చేసేవారు, స్లేవ్స్ ఎక్కడెక్కడ తీసుకొచ్చేవారు, అసలు హోల్ కాన్సెప్ట్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే రీడ్ ద బుక్ రుద్ర అండ్ ద సీక్రెట్స్ ఆఫ్ మారిషస్. దీంట్లో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి అలాంగ్ విత్ స్లేవరీ ఆల్సో. సో రుద్ర అడ్వెంచర్స్, ఇంకా మారిషస్ లో ఉన్న హిడెన్ సీక్రెట్స్, షుగర్ కేన్ ప్రొడక్షన్ అక్కడ ఎలా జరిగేది, యూ విల్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మారిషస్ త్రూ ద ఐస్ ఆఫ్ రుద్ర. థ్యాంక్ యూ.